హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ వ్లాగ్స్. ఈరోజు మీరు తమిళనాడులో చూసే ఉంటారు నాటుకోడి పులుసు. ఇది యాక్చువల్గా వేటాడి పట్టుకొని దాన్ని కాల్చి దాన్ని కోసి కూర వండామన్నమాట. ఆ వేటాడడం అనేది మేము వచ్చేసి మీకు పెట్టలేకపోయాము, వీడియో షూట్ చేయలేకపోయాము కొన్ని అనివార్య కారణాల వల్ల. సో హోప్ యూ లైక్ ది వీడియో. ఫస్ట్ వచ్చేసి మేము కోళ్ళు పట్టుకున్న తర్వాత ఇలా మంట పెట్టంటే మేము మంటతో పొయ్యిలో వచ్చేసి చేద్దామని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే ఈ గ్యాస్ స్టవ్ మీద అంత టేస్టీగా ఉండదు. మన పూర్వకాలంలో చెప్తుంటారు కదా పెద్దల్లో, సో ఆ విధంగా టేస్టీగా ఉండదు అది. అందుకని చెప్పి కట్టెలు తెచ్చి ఆ కట్టెల పొయ్యి అంటారు కదా, ఆ కట్టెల పొయ్యి మీద చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాము. ఫస్ట్ ఏం చేయాలంటే కోడి పట్టుకున్న తర్వాత మనం దానికి ఉండే ఈకలన్నీ వచ్చేసి పీకాలన్నమాట. బొచ్చంతా పీకిన తర్వాత ఈ విధంగా కాల్చాలి, బాగా రెడ్గా వచ్చేంతవరకు కాల్చాలి. సో 2 కోళ్ళు అనమాట, దగ్గర ఒక 2 kgs అనమాట, 2 kgs ఉంటాయి దగ్గర. సో 2 నాటుకోళ్ళు. ఇవి వచ్చేసి అడవిలో ఉండే కోళ్ళు. వాటిని అదే విధంగా వేటాడి వచ్చేసి పట్టుకొని తెచ్చామన్నమాట. సో ఇది వీకెండ్ సండే స్పెషల్ అనమాట ఇది చాలా. సో ఆ విధంగా మనం మంటలు పెట్టి సో ఇక్కడ చిన్న కాలుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి చాలా కష్టము. మనము ఈ కట్టెల మీద వచ్చేసి చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే గ్యాస్ మీద అయితే ఆ మంట అనేది అయితే, ఆ ఫ్లేమ్ అయితే ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు చేతికి రాదు. బట్ ఇక్కడ వచ్చేసి మనకు చేతికి వస్తూ ఉంటుంది మనం పెట్టడానికి. సో ఈ విధంగా కాలిస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఏ కోడైనా, ఈవెన్ బ్రాయిలర్ కోడైనా సరే కాలిస్తే చాలా టేస్టీగా వస్తుంది. సో కాలిస్తేనే వస్తుంది, కాల్చుకుంటే రాదనమాట. సో ఇదేం చేసిన తర్వాత మేము వచ్చేసి దీన్ని కట్ చేసాము అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ ఏదైతే కాల్చడం ఉందో అది అయిపోయిన తర్వాత కట్ చేసాం. ఇది యాక్చువల్గా వచ్చేసి మేము మామూలుగా రెగ్యులర్గా ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ వరకు మేము రెగ్యులర్గా అంటే 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి ప్లాన్ చేసుకొని మా కాలనీలో ఉండే పిల్లలంతా కూర్చొని ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఏదైనా వంటలు చేసుకోవడం, లేకుంటే ఏదైనా డిన్నర్ చేయడము. బట్ చాలా రోజుల తర్వాత చాలామంది వాళ్ళ జాబ్స్లో వాళ్ళ స్టడీస్లో బిజీ అయిపోయిన తర్వాత ఈ 1 yearలో వచ్చేసి ఈ విధంగా ఏం ప్లాన్స్ పెట్టుకోలేదు. బట్ నేను పోయిన సండే నేను ఇనిషియేట్ తీసుకొని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి ఈరోజు అని చెప్పేసి ప్లాన్ చేసి అడవికి వెళ్ళాం అనమాట. అడవికి వెళ్ళి అక్కడ మనం కోళ్ళు పట్టుకున్నాం అనమాట. అడవి కోళ్ళు పట్టుకున్న తర్వాత ఇది రెడీ అయిపోయినాయి. మొత్తం అంతా ఆ విధంగా ఎర్రంగా కాలాలన్నమాట, రెడ్గా వచ్చేంతవరకు. సో ఇది కాలిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కోయాలి, వాటిని ముక్కలు కోయాలి. కోసిన తర్వాత అది యాక్చువల్లీ అది కూడా మీకు చూపించలేదు, ఎందుకంటే అది బాగుండదు అని చెప్పేసి. సో ఈ విధంగా కోసిన తర్వాత అది అక్కడ మేము వాటి నుంచి ఆ పాత్ర ఉంటుంది కదా, ఆ పాత్రలో ఫస్ట్ వచ్చేసి ఆయిల్ మామూలుగా ఎలా చేస్తారు అదేవిధంగా నాటుకోడి పులుసు కూడా ఆయిల్, దాంట్లో కరివేపాకు, తర్వాత ఆనియన్స్, తర్వాత పచ్చిమిరపకాయలు, టమోటా వేసి ఫస్ట్ వచ్చేసి ఫ్రై చేసాను అనమాట. ఎప్పుడైతే ఆనియన్స్ వచ్చేసి బ్రౌనిష్గా వస్తాయో అంతవరకు ఫ్రై చేసి తర్వాత చికెన్ వేసామన్నమాట. ఇది చూడండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పొయ్యి మీద పెడితే చికెన్ అనేది. దగ్గర ఒక అబౌవ్ 1.5 kg పైన చికెన్ అయితే మాకు వచ్చిందనమాట. మొత్తం అంతా కూరలో ఉండే వేస్టేజ్ అంతా తీసిన తర్వాత, ఆ కాళ్ళన్నీ తీసిన తర్వాత, బొచ్చు పీకిన తర్వాత మాకు ఒక 1.5 kg పైన వచ్చిందనమాట. చూడండి, సో ప్రిపరేషన్ వచ్చేసి నేనే చేస్తున్నాను అక్కడ. సో ఈ ఫ్లేమ్ వచ్చేసి ఎక్కువ అంటే మనం ఇప్పుడు గ్యాస్ మీద వచ్చేసి ఎక్కువ లో హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఏం చేస్తుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అదేవిధంగా అంటే ఈ కట్టెలు పెడతాం కదా మనం ఆ పొయ్యిలో, అవి వచ్చేసి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఆ విధంగా ఫస్ట్ వచ్చేసి చికెన్ వేసాము మేము. ఫ్రైడ్ ఆనియన్స్లో వచ్చేసి చికెన్ వేసాము, ఆయిల్లో ఫ్రైడ్ చేసిన ఆనియన్స్లో చికెన్ వేసాము అనమాట. చికెన్ వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ఆయిల్ వేసి ఇప్పుడు వచ్చేసి పసుపు వేసాము. సో పసుపు ఖచ్చితంగా ఫస్ట్ వేయాల్సింది పసుపే. వన్స్ మీరు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ని, తర్వాత పచ్చిమిరపకాయలని, టమాటాలను ఫ్రై చేసిన తర్వాత చికెన్ వేసిన తర్వాత నెక్స్ట్ వేయాల్సింది ఖచ్చితంగా పసుపు వేయాలి. పసుపు వేసి దాన్ని బాగా కలపాలి. మొత్తం అంతా ప్రతి ఒక్క ముక్కకి పసుపు వచ్చేసి యాంటీబయాటిక్ అనమాట. ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క కూరలో వేసుకోవాలి. అది మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది డెఫినెట్గా. తర్వాత వచ్చేసి పసుపు వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిసేపు ఆ పసుపు అనేది ఆ ముక్కలకి పట్టేంత వరకు కొద్దిగా ఫ్లేమ్లో, ఒక మీడియం ఫ్లేమ్లో వచ్చేసి మేము ఫ్రై చేయడం జరిగింది. సో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కొద్దిగా మనకి ఈజీగా ఉంటాయి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ముక్కలు కొద్దిగా ఉడకడానికి కొద్దిగా వాటర్, సాల్ట్ కూడా వేసామన్నమాట. సో సాల్ట్ వేస్తే ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది. సో చూడండి, సో అక్కడక్కడ ఆయిల్ ఎక్కువ వేసి తర్వాత సాల్ట్ వేసి టమాటాలు కొద్దిగా ఎక్కువ వేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, మా తమ్ముడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాడు.
ఖచ్చితంగా అది యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాము, సరిపోద్దులే అని చెప్పేసి. మేము పెద్దగా కూర 1.5 కిలో పైన పడదని చెప్పేసి మేము తెచ్చుకున్నాం అనమాట. బట్ అది సరిపోలేదు, మళ్ళీ పంపించాం అనమాట తీసుకురావడానికి. ఇది చూడండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత కారం పొడి వేసారు. సో కారం పొడి వేసిన తర్వాత నెక్స్ట్ మనకు ధనియాల పొడి కూడా వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయాలి వాటిని. ఆ 3 వచ్చి చూడండి ధనియాల పొడి. సో ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి వాటికి, ప్రతి ఒక్క ముక్కకి అది బాగా పట్టేటట్టుగా మిక్స్ చేయాలి. సో అప్పుడే వచ్చేసి మనకు ప్రతి ఒక్క ముక్క టేస్ట్గా ఉంటుంది. సో అది కలుపుకోవడం విధానం ఉంది చాలా చూడండి. సో నేను ఎటుపక్క వెళ్తుంటే అటుపక్క మంట వచ్చేస్తుంది. సో కలిపే విధానం వచ్చేసి బాగా ప్రాపర్గా కలపాలి. అప్పుడే మనకు ప్రతి ఒక్క ముక్కకి మసాలా పట్టేసి మనకు టేస్ట్గా ఉంటుంది. చూడండి. సో అంత మనం ఆ ఫ్లేవర్లు ఏవైతే వేస్తామో అవి వేసిన వెంటనే కలర్ కూడా మారిపోతుంది. సో ఇవి మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వచ్చేసి ఉడకనివ్వాలి. వాటర్ అప్పుడే యాడ్ చేసుకోకూడదు. మనము ఒక 5 to 10 మినిట్స్ యాడ్ చేసుకోవాలి, వేడి చేసుకోవాలి. సో అలా వేడి చేసుకున్న తర్వాత 5 to 10 మినిట్స్ తర్వాత మనకు తగినంతగా ఎక్కువ పులుసు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. లేదు పులుసు ఎక్కువ వద్దనుకుంటే ఈ విధంగా కొద్దిగా గట్టిగానే ఉండేట్టుగా చేసుకోవచ్చు. బట్ మాకు వచ్చేసి నాటుకోడి పులుసు కొద్దిగా బాగుండాలని చెప్పి మేము ఖచ్చితంగా మాకు బాగుంటేనే, అది నాటుకోడి పులుసు బాగుంటేనే, అది ఎక్కువ వాటర్ వేస్తేనే పులుసుగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అని చెప్పింటే మేము వచ్చేసి ట్రై చేసామన్నమాట ఎక్కువ వాటర్. ఇక్కడ చూడండి. మళ్ళీ ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకొకటి, అది ఫస్ట్ సరిపోలేదని చెప్పి ఇంకోటి తెచ్చాము. ఇంకోటి తెచ్చి మళ్ళీ కలిపి దాన్ని ఒక 2 మినిట్స్, జస్ట్ ఒక 2 మినిట్స్ అది బాగా అన్ని ముక్కలు పట్టేట్టుగా కలిపి తర్వాత దాన్ని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించి తర్వాత మనం వాటర్ కలుపుకోవాలన్నమాట. సో అది మేము ఎక్కువ ఇది వచ్చేసి పాతకాలంలో అలా 3 రాళ్ళు పెట్టి దాని మీద చేసేటోళ్ళు. సో ఆ విధంగా ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుంది ఆ కట్టెల పొయ్యి మీద చేసినప్పుడు. చూడండి. సో అది కలిపాం కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు ఉండి ఇక చూడండి వాటర్ వచ్చేసి మనకు పులుసుకి ఎంత అయితే అన్ని. సో మీకు ఎక్కువ పులుసు కావాలంటే ఎక్కువ వాటర్, తక్కువ పులుసు కావాలంటే తక్కువ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. అది వచ్చేసి సెట్ అయిందా లేదా, సరిపోయిందా లేదా, మనకు ఈ ఉప్పు కానీ మనం వేసిన సాల్ట్ కానీ సరిపోయిందా, కారం సరిపోయిందా, లేదు మసాలాలు మనం వేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అది సరిపోయిందని చెప్పి మళ్ళీ చెక్ చేసుకొని వాటర్ ఎక్కువ వేసినప్పుడు దాని తగ్గట్టుగా వేసుకోవాలి. చూడండి ఉప్పు సరిపోలేదు, మళ్ళీ మా తమ్ముడు ఉప్పు వేసాడు అనమాట. సో ఆ విధంగా ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ రెగ్యులర్ బేసిస్లో మనం కూరను తయారు చేసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి వాటర్ మాకు ఇంకా 2 ఎక్కువ కావాలని చెప్పి, పులుసు ఎక్కువ కావాలి నాటుకోడి పులుసు. అది కొద్దిగా జలుబు చేసిన వాళ్ళకి నాటుకోడి పులుసు తింటే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్తారు. చూడండి కారం కూడా సరిపోలేదు, ధనియాల పొడి కూడా సరిపోలేదని చెప్పి మళ్ళీ కలుపుకొని మళ్ళీ యాడ్ చేసుకొని దాన్ని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కొద్దిగా మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ చూడండి టేస్ట్ చూపిస్తున్నారు. ముక్క కూడా ఉడికిందా లేదని చెప్పి చూద్దాం. ఎందుకంటే అన్నీ సైమల్టేనియస్గా చేసుకుంటూ పోవాలి. ఉప్పు ఇవన్నీ మసాలాలన్నీ కరెక్ట్గా కలిసాయా లేదా, టేస్ట్ బాగా వచ్చిందా లేదా, ఏమైనా తక్కువ ఉన్నాయా, అట్ ది సేమ్ టైం ముక్కలు కూడా సరిగా ఉడుకుతున్నాయా లేదా సైమల్టేనియస్గా అని చెప్పి చూసుకోవాలి. సో ఆ విధంగా చూసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు మనకి వచ్చేసి చూడండి కూర దగ్గర దాదాపు ఉడికేసింది అనమాట. పులుసు కూడా చాలా బాగా వచ్చింది మాకి. సూప్ను వచ్చేసి మనము తాగొచ్చు. మనం అట్లా ఈ విధంగా మనం ఒక అలా విధంగా మనం కాఫీ కప్పులో తీసుకొని తాగొచ్చు. చాలా బాగుంటుంది అది, జలుబుకందుకు బాగా మంచి రెమెడీ అనమాట అది. ఎందుకంటే అన్ని మసాలా వేసాం కాబట్టి సూప్ లాంటిది అది. సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇలాంటివి మరిన్ని వ్లాగ్స్, డిఫరెంట్ వ్లాగ్స్ రావడానికి మీ వంతు ప్రోత్సాహం మాకు అందించండి. జస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నెక్స్ట్ వితిన్ సెకండ్స్లో మీకు మేము చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. గంట సింబల్ క్లిక్ చేస్తే దయచేసి మా ఛానల్ని కీప్ సపోర్టింగ్. ఇప్పటివరకు మన ఛానల్లో చేసిన ప్రతి ఒక్క వీడియో చాలా ఎగ్జైటింగ్ వీడియో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు నేను తేవడానికి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.